వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన పనులు రిలేషన్ నేను ఒక ఇద్దరు చేసిన సార్ నాకు ఫోన్ రాలే అన్నాడు. మళ్ళీ నేను కాల్ చేస్తే ఒకరిద్దరు చేసిన అలా చేసిన ఇలా చేసిన సార్ చెప్తాను. ఆయన నీ మీద నేనేం చేయాలి అయినా కదా అని అడుగుతాను. అది కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే నేను ఇప్పుడు మీ అందరి పని నేను చేస్తాను. మరి నేను అట్లా అనుకోవాలి. నాకు ఇంత ఉపయోగపడతా 6 గంటలకు ఇటు కడకు నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన హిందువులు సాంప్రదాయంగా జరుపుకునే పండుగ ఈరోజు మన ధాన్యాలు ఇంటికి వచ్చి పంట పండించుకొని ఇంటికి వచ్చే సందర్భం. అలాగే సంక్రాంతి పండుగ రోజు పొంగలి కానీ ఇలాంటి స్వీట్ పదార్థాలు అలాంటివి చేసుకొని వండుకొని తినడం ఈరోజు సాంప్రదాయకరంగా మన హిందువులలో సాంప్రదాయకరంగా ఆనవాయితీగా నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు మన బెల్లంపల్లిలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా బెల్లంపల్లి మంగళవారం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిలో దాతల సహకారం దాతలు ఈరోజు బెల్లంపల్లి రైల్వే అడగంబల వాస్తవ్యులు సిరికొండ మహేందర్ నీరోష దంపతుల గారి సహకారంతో ఈరోజు సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి దాతలు వారు పెద్ద ఎత్తున వారు ముందుకు వచ్చినందుకు వారికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాల్సిందిగా సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కావున ప్రతి మంగళవారం రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. దాతలు ఎవరైనా కూడా వాళ్ళ పుట్టినరోజు కానీ జ్ఞాపకార్థం కానీ పెళ్లి రోజు కానీ ఇలాంటి సందర్భాలైనా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం.